హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. ఫైనల్లీ లుక్ షేర్ చేస్తున్నాను. అండ్ దానికి నేను యూస్ చేసినవైతే నేను మీకు చూపించాను కదా, సంగం లస్సీ డబ్బాలు తెచ్చుకున్నామని. ఆ లస్సీని పిల్లలు తాగేసిన తర్వాత అవి పారేయకుండా ఉంచాను, యాక్చువల్లీ ఒక రీయూస్ చేద్దామనేసి. సో దానికోసం నేను ఆ టూ గ్లాసెస్ తీసుకున్నాను. పైన ఉన్న కవర్ మనం ఎట్ ఏ టైం గట్టిగా లాగితే రాదు. సో నేను చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ నుంచి నీట్గా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ గ్లాసెస్ని రీయూజ్ చేద్దాము. సో కంప్లీట్గా నేను 2 గ్లాసెస్ని ఇలాగే తీసి పక్కన పెట్టేశాను. సో చూస్తున్నారు కదా వీడియోలో. సో వీటితో ఏం చేస్తానబ్బా అని మీకు అనిపించచ్చు, బట్ చూడండి అండ్ మనకు కూడా నచ్చుతుంది. సో వీటికి ఎల్లో కలర్ పెయింట్ మొన్న తెప్పించిన వాటిల్లో, ఇంట్లో ఉన్న వాటిల్లోనే ఎల్లో పెయింట్ కొంచెం ఉంది. సో ఆ పెయింట్ నేను ఈ 2 గ్లాసెస్కి వేసేసాను. సో ఫస్ట్ ఒక లేయర్ వేసి అది ఆరనిద్దాం. ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాని మీద వేయండి. సో వీడియోలో మీకు నేను వేస్తున్నట్టు చూపిస్తున్నది మీకు అది ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుంది కదా. సో లేదు, అది ఎల్లో కలరే వేశాను. నేను కూడా వీడియోలో చూశాక ఆరెంజ్లా అనిపించింది, బట్ ఎల్లోనే వేశాను. అండ్ 1 టైం వేస్తే అంత బాగా లుక్ రాలేదు. సో అందుకోసమని నేను వెయిట్ చేసి అది ఆరాక మళ్ళీ ఇంకొక కోట్ వేశాను. అండ్ దీనిలో మనం లిక్విడ్ కలిపి వేస్తాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే డ్రై అయిపోతుంది. అండ్ వెంటనే మీ సెకండ్ కోటింగ్ కూడా ఫాస్ట్గానే వేసేసుకోవచ్చు. సో ఇలా నేను 2 సైడ్స్, గ్లాస్కి సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వేసేసాను. అండ్ బయట పక్కన మొత్తం డ్రై అయిన తర్వాత నేను లోపల పక్కన కూడా ఈ ఎల్లో కలర్ వేసాను. సో చూడండి, బాగా నీట్గా వేసుకోండి, ఎందుకంటే మనం గ్యాప్స్తో వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో మనం బ్రష్ నీట్గా వేస్తే అది చాలా మంచిగా అనిపిస్తుంది. సో కంపల్సరీగా 2 టైమ్స్ మాత్రం వేయండి. 2 కోటింగ్స్ వేస్తేనే మీకు లుక్ బాగా వస్తుంది. అండ్ ఎల్లో కలరే యూస్ చేశాను. అండ్ కంపల్సరీ మీరు లిక్విడ్ అందులో కలిపి వేయండి, అప్పుడైతే ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఎక్కడ మీకు కొంచెం ఒక దగ్గర థిక్గా ఒక దగ్గర లైట్గా ఇలా కాకుండా చాలా ఈక్వల్గా నీట్గా పెయింట్ అనేది అప్లై అవుతుంది. సో నేను ఇలా నీట్గా వేసిన తర్వాత ఏం చేశానంటే చూడండి, నేనైతే చిన్న డిజైనే వేశాను, బట్ యాక్చువల్లీ మీకు ఏదైనా మంచి డిజైన్ వేసుకోవాలి అనిపిస్తే మీరు మీకు తోచినట్టుగా వేసుకోండి. సో ఇలా అయితే గ్లాసెస్ని యూస్ చేద్దాం అనేసి నేను ట్రై చేశాను. అండ్ పెయింట్ అయితే నేను కొనలేదు, ఇంట్లో ఉన్న పెయింట్ ఎలాగో వేస్ట్గా పోతుంది అని చెప్పి నేను దాన్ని యూస్ చేద్దామని వీటిని కూడా యూస్ చేశాను. సో ఫైనలీ ఇలా రెండింటికి వేశాను. చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ కాదు ఎల్లోనే వేశాను. సో పాత టైల్ ఒకటి ఇంట్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి క్లీన్ చేసి ఇలా మొత్తం రెడ్ వేసేసాను. సో మొన్న ఉయ్యాల బల్లకు వేసిన రెడ్ కలర్ ఇంకా కొంచెం ఉంది. సో ఆ రెడ్ నేను ఈ టైల్కి మొత్తం వేసేసాను. సో ఇలా వేసిన తర్వాత అది ఆరిన తర్వాత దాని మీద నేను వైట్ పెయింట్తో ఇలా ఏదో మనకు వచ్చిన ముగ్గు చిన్నగా నీట్గా మెలికల్ ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో నేను అలానే వేద్దామని వేశాను. సో నీట్గా వేసిన తర్వాత సో మోస్ట్లీ ఇది ఎందుకు అని మీరు అనుకోవచ్చు. సో తులసమ్మ కోట దగ్గర కొంతమందికి ప్లేస్ ఉండదు ముగ్గు వేయడానికి, అండ్ కొంతమందికి అయితే అక్కడ మనకి మార్బుల్ వైట్ కలర్ ఉండటం వల్ల మనం ముగ్గు పెట్టుకున్నా కూడా అది అసలు కనిపించదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇలా ఏదైనా ఇంట్లో టైల్ వేస్ట్గా ఉన్నప్పుడు దాన్ని మీరు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను, లుక్ కంప్లీట్గా మారిపోతుంది అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది మీకు కూడా. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లేడీస్ మీరైతే వెరీ సింపుల్గా చేసేయగలుగుతారు. సో ముగ్గులు నేనైతే డైరెక్ట్గా వేసేసాను. సో కొంచెం వేయడం రాదు, మిస్టేక్స్ అవుతాయేమో అనుకున్న వాళ్ళు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ చాక్ పీస్తో దాని మీద వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు కూల్గా పెయింట్ వేసేసుకోవచ్చు. సో నేను వేయగలను అని చెప్పేసి నేను డైరెక్ట్ ఫ్రీ హ్యాండ్తో వేసేసాను. సో మిస్టేక్స్ పోతాయి అనుకుంటే మాత్రం దయచేసి చాక్ పీస్తో వేసుకోండి ఫస్ట్. సో మీకు కూడా ఐడియా అనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఇలా కాదు ఇంకోలా వేస్తే బాగుంటుంది అని ఇలాంటి ఏమైనా ఐడియాస్ వచ్చినప్పుడు మీరు ఈజీగా దాన్ని అరేంజ్ చేసి మీ ఐడియాని మీరు మార్చుకొని అట్ ఏ టైం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ చాక్ పీస్తో వేస్తేనే బెటర్ అని చెప్తాను నేనైతే. సో ఇలా వేసిన తర్వాత కంప్లీట్గా మిగతా 3 సైడ్స్ కూడా బార్డర్ కంప్లీట్ చేసేసాను.
అండ్ మనం ఇప్పుడు మోస్ట్లీ ఓం కానీ స్వస్తిక్ సింబల్ కానీ ఇలాంటివి ఉంటే మంచిది, మనకు కూడా బాగుంటుంది అండ్ పాజిటివ్గా అనిపిస్తుంది. కాబట్టి నేను ఫినిష్ చేశాక చూడండి ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఓం అండ్ స్వస్తిక్ మార్క్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ అమ్మ ఆల్రెడీ ముగ్గు పెట్టారు, అంత బాగా కనిపించట్లేదు కదా, అది కూడా పెయింట్తో నేను వేసిందే. సో అందుకోసం లుక్ చేంజ్ చేశాను. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తులసి కోట చేంజ్ చేశానని. సో ఓల్డ్ పిక్ నా దగ్గర లేదు. సో ఇదైతే న్యూ లుక్ చేంజ్ చేసినాక. అండ్ ఆ గ్లాసెస్ని కూడా చూస్తున్నారు కదా, ఇందాక వేసిన ఎల్లో పెయింట్ గ్లాసెస్ని ఇలా యూజ్ చేసి ఫ్లవర్స్ పెట్టేశాను. సో చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా బాగుంది. ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఎంట్రన్స్లో పెట్టుకుంటే మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా లుక్ ఫస్ట్ వాళ్ళ చూపు దాని మీద పడిపోతుంది. అండ్ కంప్లీట్లీ మనకి ఎటువంటి నెగిటివ్ అనిపించదు, ఎటువంటి దిష్టి ఉండదు, మనకు కూడా పాజిటివ్గా బాగుంటుంది. సో ఇలా డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.